Subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. నమస్కారం. మీ పేరు, ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఇప్పటివరకు నిర్వహించిన పదవులు? నమస్తే సార్. నా పూర్తి పేరు బిజారం అంజయ్య. నేను రెండోసారి సర్పంచ్. గత 6 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలోకి వచ్చాను. ఎలక్షన్ కొద్దీ ఒక నెల ముందు మా గ్రామస్తులందరూ చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. మీరు సర్పంచ్గా అయితే బాగుంటారని అందరు కలిసికట్టుగా నన్ను ఇక్కడిగా పిలిపించి చెప్పడం జరిగింది సమావేశంలో. తద్వారా అప్పటి నుంచి నా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. అప్పటికి నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండా ప్రజల సేవ కోసం ఇండిపెండెంట్గా గెలిచాను. పోయిన సంవత్సరం కూడా నేను ఇండిపెండెంట్గానే ప్రజలకు సేవ అందించిన. ఈసారి కూడా రెండోసారి కూడా మళ్ళీ గెలవడం జరిగింది. రెండోసారి కూడా ఇండిపెండెంట్గా గెలిచి ఎందుకంటే గ్రామం అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి పైన కేంద్ర ప్రభుత్వం ఉంది కనుక గ్రామస్తుల అందరి కోరిక మేరకే బీజేపీలో చేరడం జరిగింది. మా కుటుంబ నేపథ్యం వ్యవసాయము. మా తాత కానీ మా నాన్న వాళ్ళు కానీ అంటే వ్యవసాయానికి ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ ప్రజలకి అందరితోటి మంచిగా ఉన్నారు. కానీ ఈ రాజకీయ జీవితం ఇలాంటివి ఏం తెలియదు సార్ పెద్దగా. నా నుంచే స్టార్ట్ అయింది. నేను గతంలో శివాజీ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అంతకుముందు కూడా నిరంతర విద్యా కేంద్రం అని రాత్రిపూట గ్రామంలో విద్య లేని వాళ్ళకి విద్య నేర్పించేవాడిని. అంతకుముందు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వన సంరక్షణ సమితి చైర్మన్గా కూడా నేను చేశాను. మీ గ్రామ సమస్యలు ప్రధానంగా వాటి పరిష్కారానికి సర్పంచ్గా మీరేం చేస్తున్నారు? సార్ మేము రాకముందుకు వాటర్ కొంచెం చాలా ఇబ్బంది ఉండే. రావడమే ఒక 13 బోర్లు వేయించాను. 13 బోర్లో కూడా సమృద్ధిగా వాటర్ వచ్చింది. ప్రజలకు అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాము. ఆ తర్వాత ప్రభుత్వం మిషన్ భగీరథ పైప్ లైన్ తీసుకొచ్చి అంతకుముందు మాకు కోనాపల్లి కూడా ఇదే గ్రామ పంచాయతీకి అటాచ్డ్ ఉండే. మొత్తం 5 కిలోమీటర్లు మొత్తం పైప్ లైన్ వేయించి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించిన తర్వాతనే మా ఇంటికి వేస్తామని చెప్పేసి ప్రతి ఇంటికి నీరు అందించినాం సార్. కొంత ఉంది వరకు, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తాను. గ్రామంలో త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం సదుపాయాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికి ఇప్పుడు దాదాపు 90% అందుతున్నాయి సార్. సాగునీరు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఇందులో మాత్రం ప్రభుత్వం ఏం చేసిందంటే మిషన్ కాకతీయ అనే వర్క్స్ చేయడం జరిగింది. కానీ అది కొంచెం ఏంటంటే పెద్దవాళ్ళని నిందించొద్దు, కానీ చెప్పడం ఏంటంటే దానివల్ల కాంట్రాక్టర్స్ లాభం పొందిరు, కానీ చెరువులు మాత్రం యథావిధిగానే ఉన్నవి. వాళ్ళు ఏం చేశారంటే గతంలో గ్రామాల్లో ఎవరికైతే ఇంటికి మొరము అట్లాంటిది అవసరమో అలాంటి గుంతలకే వాళ్ళు బిల్ తీసుకోరు, కానీ ఆ చెరువులు అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వం ఒక్కసారి నిధులు ఇచ్చింది, మంచి ఆలోచనతోటి నిధులు ఇచ్చింది, కానీ దాన్ని మేము సద్వినియోగం చేసుకోలేకపోయినాం కొందరు కాంట్రాక్టర్ వలన. అది ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేస్తే ఇప్పుడు 30 లక్షల్లో వచ్చినవి, దాంట్లో 5-6 లక్షల వరకే చేసిరు, మిగతా డబ్బులు పోయినాయి. ఇది మా గ్రామానికి అది నష్టపోయినట్టే అని నేను భావిస్తున్నాను. విద్యా సార్ గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అంతకుముందే మా గ్రామంలో గతంలో లేకుండే సార్. ఇంతకుముందు నరసింహులు సార్ అని ఒక హెచ్ఎం ఉండే. ఆ సార్ వచ్చిన తర్వాత వజ్రలింగం సార్, బాబ్చంద్ సార్, శంకర్ సార్ అని చాలామంది ఒక 8 మెంబర్స్ ఉపాధ్యాయులు ఈ గ్రామంలో మంచి చొరవ తీసుకొని ఇది యూపీఎస్ 7th క్లాస్ వరకు తీసుకెళ్లారు. చాలా బాగుంది. ఒక 240 స్ట్రెంత్ ఉండే. చాలా మంచి చదువుకున్నారు పిల్లలు కూడా, చాలా బాగుండే. పక్క ఊరు పిల్లలు ఈ ఊరికి రావాలనే ఆలోచన ఉండే. అలాంటి సమయంలోనే గత ప్రభుత్వంలో ఏమైందంటే 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో తీసేయాలనే ఉద్దేశంతో పాఠశాల 7th రద్దు చేసింది. అప్పుడు ఏమైందంటే మా దగ్గర ఉన్న విద్యార్థులంతా పక్క విలేజ్ కొత్తపేటకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి పాఠశాలలు కుంటిపడిపోయినాయి సార్. మళ్ళీ తర్వాత నేను సర్పంచ్ అయిన తర్వాత ఒక 23 మంది స్ట్రెంత్ ఉండే. దాన్ని ఏం చేసినామంటే ఒక 90 మంది వరకు తీసుకొచ్చిన స్ట్రెంత్. ప్రైవేట్ పాఠశాల పోకుండా ప్రభుత్వ పాఠశాల తీసుకుంటే బాగుంటాయి. పాఠశాలలో ఆహారం కానీ ఇంకా పిల్లలకి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఫుడ్ ఉంది, మళ్ళీ వాళ్ళకు డ్రెస్సులు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వము, ఉచిత విద్య ఉంది, ఇంకా వాళ్ళకి షూ ఉన్నాయి, టై బెల్ట్స్ కూడా మేము కూడా కొంతమంది దాతల సహకారంతో వాళ్ళకి అందించడం జరుగుతుంది. నోట్బుక్స్ కొంతవరకు బెటర్ ఉంది సార్. ఇప్పుడు వాస్తవంగా సార్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో తెలియదు, కానీ టీచర్స్ని అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు చెప్పాలి, అది మంచి ఆలోచనే. కానీ ఆ విధంగా అయితే పిల్లలకి అన్ని క్లాసులు ఒకేసారి చెప్పలేరు కనుక పిల్లలకి న్యాయం జరగదు. కావున ప్రతి సబ్జెక్టుకి ఒక ఉపాధ్యాయునిచ్చి
స్ట్రెంత్ పెంచుకుంటా పాఠశాలని బలోపేతం చేయాలి. ప్రస్తుతానికి 2 ఉపాధ్యాయులు, ఒక ఉపాధ్యాయురాలు ఆమె ప్రెగ్నెంట్ ఉండే, డెలివరీ కోసం సెలవు పెట్టింది. ఇంకొక 2 విద్యా వాళ్ళతోటి పాఠశాల నడుస్తుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ వాస్తవంగా అంటువ్యాధులు అలాంటివి ఏం లేకుండా గ్రామ పంచాయతీ తరఫున మొత్తం శుభ్రంగా పెడుతున్నాము. ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. ఒకటి ఏంటంటే మాకు పైన ఫారెస్ట్ ఉంది సార్, ఆ ఫారెస్ట్లో చెరువు ఉంటుంది. ఆ చెరువు నిండినప్పుడు ఏంటంటే ఆ చెట్ల వేర్ల నుంచి పోయే వాటరు కింద మేము ఇక్కడ ఈ గ్రామంలోని ప్రజలంతా తాగుతారు కనుక ఇక్కడ ప్రజలు ఇప్పటివరకు అయితే సురక్షితంగా ఉంది. అంటువ్యాధులు అలాంటివి అయితే లేవు. అట్లాంటివి రాకుండా కూడా మేము మా వార్డ్ మెంబర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ జాగ్రత్త పడుతుంది. మిషన్ భగీరథ, కాకతీయ, మన ఊరు మన ప్రణాళిక పనులు గ్రామంలో ఎంతవరకు జరిగాయి? మిషన్ కాకతీయ వలన అయితే ఏం జరగలేదు సార్. మిషన్ భగీరథ వలన అయితే మేలు జరిగింది. చాలా మంచి ప్రోగ్రాము. కాకపోతే ఇప్పుడు మిషన్ భగీరథకు ఇంటింటికి నీళ్ళు ఎట్లా ఇస్తున్నారో మిషన్ కాకతీయ ఆ చెరువులకు కూడా నిండితే ఈ రైతులు కూడా బాగుపడతారనే ఆలోచన బాగుండే సార్. ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ మాకు చుట్టుపక్కల ఎలాంటి ప్రాజెక్టులు లేవు, దాని ఎత్తిపోతల ద్వారా అంటే పైప్ లైన్లు వేసి చెరువులు నింపితే బాగుంటాయి. ఇంకా ప్రజలు కూడా మంచిగా సురక్షితంగా బ్రతకగలుగుతారు. సర్పంచ్గా మీ లక్ష్యం ఏంటి? ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పం నాలో ఉంది. కానీ ప్రజలు నాకు దాన్ని అంటే నేనైతే ఎవరితో చెప్పలేదు, మనసులో ఉండేది. ఎవరైతే నన్ను సాయం అడిగితే వాళ్ళకి చేసేవాడిని తప్ప నేను ఎప్పుడు కూడా నేను ఈ రాజకీయంలోకి రావాలా ఇట్లా చేయాలని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా ప్రజలు వాళ్ళు పిలిచిన వాళ్ళ పిలుపు మేరకు నేను రావడం జరిగింది. ఈ గ్రామాన్ని ఇప్పుడు మండలంలోనే మొదటి దశకు తీసుకుపోవాలని, ఈ గ్రామంలో మౌలిక వసతులు ఏమేమి కావాలో అన్నీ కూడా సమకూర్చాలని, పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకుపోవడానికి నేను కూడా కృషి చేస్తున్నాను. నాతో పాటు గ్రామస్తులు కూడా నాకు సహకరిస్తున్నారు సార్. ఓడిఎఫ్ 85% అయిపోయింది సార్, ఇంకా 15% ఉంది. అది కూడా ఒక 20 డేస్లో కంప్లీట్ చేస్తుంది సార్. పింఛన్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఎస్సీ, బీసీల రుణాలు, సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? ఏమైనా అవరోధాలు ఎదురవుతున్నాయా? సార్ మాకు దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలు కరెక్ట్గా ఉన్నవి. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. అక్కడ వాళ్ళు ఏమవుతుందంటే ప్రభుత్వము గతంలో మాదిరిగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏమైందంటే ఈ భూ సర్వే జరిగింది కదా, అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ సొంత భూమి ఉండి కూడా వాళ్ళు ఈరోజు పాస్బుక్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవి చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం కూడా కానీ సాల్వ్ చేస్తామంటున్నారు, అవ్వట్లేదు. దాదాపు 1.5 year అయిపోయింది. ఇప్పటి వరకు కూడా కొంతమంది పట్టాదారు పాస్బుక్లు తీసుకోలేకపోతారు. ఇది చాలా బాధాకరం సార్. మిగతా డిపార్ట్మెంట్లు వాళ్ళు అందరూ కూడా చాలా మంచి చక్కగా సహకరిస్తున్నారు సార్. వనభూమి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, దాంట్లో కొన్ని తప్పులు ఉన్నవి, దానివల్ల మేము చేయలేకపోతున్నామని చెప్తారు. ఇప్పుడు ప్రభుత్వము రైతు బంధు డబ్బులు ఇస్తున్నారు, అవి లాస్ అవుతున్నారు. వాళ్ళకి సొంతంగా ఇప్పుడు తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి కూడా వాళ్ళకు ఆధారం లేకుండా పోయింది సార్. ఇప్పుడు పాస్బుక్ లేదు కదా, వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా పోయింది. రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి? సార్ నేను ప్రజలకు సేవ అందించాలని ఉంది. నెక్స్ట్ ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నాం, నెక్స్ట్ మండల స్థాయి కూడా వెళ్ళాలి. ప్రజలకి, నా మండల ప్రజలకు కూడా సేవ చేయాలనే ఆలోచన ఉంది. ఎన్ఆర్ఈజీఎస్, స్టేట్ ఫైనాన్స్ మరియు కేంద్ర నిధులు ఎంతవరకు విడుదలవుతున్నాయి? ఇప్పటివరకు మా గ్రామ జనాభా అయితే 1395 ఉంది సార్. దాని ప్రకారమే సెంట్రల్ నిధులు మాత్రం చాలా టైం టు టైం వస్తున్నవి. ఈ సెంట్రల్ నిధులు 14th ఫైనాన్స్ ద్వారానే ఈరోజు నా గ్రామ పంచాయతీ కాదు సార్, ప్రతి గ్రామ పంచాయతీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే అభివృద్ధి చెందుతుందని నేను ప్రతి సర్పంచ్ కూడా ఈ విషయం తెలుసని ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు 14th ఫైనాన్స్ రాకుంటే మాత్రం చాలా కుంటుపడిపోయేది సార్. ప్రభుత్వం డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు ఇవ్వడం ద్వారా అన్ని పథకాలు ప్రజలకి మేము సేవ చేయగలిగే సమయం ఖచ్చితంగా దాన్ని వృధా కాకుండా సేవ చేస్తున్నామని కోరుకుంటున్నాం. అట్లాగే ఎన్ఆర్ఈజీఎస్ ఉంది సార్, అది ఉపాధి హామీ కేవలము పంట పొలాలే కాకుండా గ్రామాల్లో కూడా ఇప్పుడు మన ఊరు మన ప్రణాళిక 30 రోజుల ప్రణాళిక ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తారు కదా, ఈ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు డైరెక్ట్ అంటే మన గ్రామంలో ఎలాంటి వసతులు అవసరం ఉన్నాయి, ఎలాంటి మౌలిక వసతులు అవసరం ఉన్నాయి, ఏం సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఇలాంటి దాన్ని కూడా ప్రభుత్వం ఇటు రాష్ట్ర గవర్నమెంటు అటు సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఆలోచన చేసి గ్రామాల్లో ఎలాంటి వసతులు అవసరం ఉన్నాయి ఈ ప్రణాళికలు గుర్తించి వాటిని కూడా సేమ్ ఈ ప్రణాళిక ఇప్పుడు ఎట్లయితే చేస్తున్నామో
దాంట్లో కూడా అవి కూడా చేసేస్తే ప్రజలకి మేలు చేసినట్టు ఉంటుంది, గ్రామం కూడా అభివృద్ధి చెందినట్టు ఉంటుంది సార్. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు జరుగుతున్నాయా? సార్ మా గ్రామంలో దాదాపు ఇప్పుడు 95 మందికి అవసరం ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే చూడలేదు సార్. నేనైతే చూడలేదు, మా గ్రామం కూడా ఇక్కడ రాలేదు, అందలేదు అసలు. అధికారుల పనితీరు ఎలా ఉంది? వారి కొరత ఏమైనా ఉందా? అధికారుల కొరత అంటే సార్, ప్రభుత్వం నుంచి చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒకరికి అన్ని రకాల పనులు చెప్పడం వలన అది కరెక్ట్ ప్రజలకి సేవ చేయలేకపోతారు వాళ్ళు కూడా. అది ప్రభుత్వం గుర్తించి వెంటనే భర్తీ చేస్తే బాగుంటుంది. పారిశుద్ధ కార్మికులు మాకు ప్రభుత్వ పరంగా 3 ఉన్నారు సార్. మేము ఇంకొక 4 ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం 7 మెంబర్స్ పనిచేస్తారు. దాంట్లో మేము డంపింగ్ యార్డ్ కూడా రెడీ చేసినాము, ఇంకా దాన్ని యూజ్ చేయడం లేదు. ఇంకా కొద్ది చిన్న వర్క్ ఉంది. దాన్ని గ్రామంలో మాత్రం మేము చెత్త బుట్టలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రతిరోజు ఇంతకుముందేమో సైకిల్ పైన ట్రైసైకిల్ పైన తీసుకెళ్ళి చెత్త తీసుకెళ్ళే వాళ్ళము. ఇప్పుడేమో ట్రాక్టర్ తీసుకొచ్చినాము. ట్రాక్టర్ ద్వారా తీసుకుపోయి దాన్ని ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త మేమే సేకరిస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న కాగితం కూడా వేయొద్దనేసి నిబంధనలు పెట్టినాం. ఒకవేళ అట్లా వేస్తే 500-1000 రూపాయలు జుర్మానా వేసామని చెప్పినాం. ఎవరు కూడా వేయట్లేదు. మా గ్రామంలోని ప్రజలంతా ఇప్పుడు చెత్త మాకే డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి ప్రణాళిక ఏంటి? ఈ 5 ఇయర్స్లో సార్ 1 ఇయర్ కంప్లీట్ అయింది, ఇంకా 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్లో ఇంకా కొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజ్ ఉంది. 100% డ్రైనేజ్, సీసీ రోడ్డు, ఇంకా అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి అవసరం ఉంది, ఇంకో డ్వాక్రా బిల్డింగ్ అవసరం ఉంది. ఒక మినీ హాస్పిటల్ కూడా మా గ్రామానికి తీసుకురావాలా. ఇంకా మాకు ఫారెస్ట్ ఉంది సార్. ఫారెస్ట్లో ఒక చెరువు ఉంది. ఆ చెరువుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా చేయాలనే ఆలోచన ఉంది సార్. చెక్ పవర్ రాకపోవడంపై మీ అభిప్రాయం? మాకు చెక్ పవర్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఎందుకంటే మేము గ్రామంలో అంతా కలిసికట్టుగా వార్డ్ మెంబర్స్ అందరం కలిసికట్టుగా ఉన్నాము. మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా కొన్ని గ్రామాల్లో ఉన్నాయని మొన్న వేరే సమావేశంలో చెప్పడం జరిగింది మా మిత్రులు, సర్పంచ్ మిత్రులు. ఇంకా అందరి అభిప్రాయం మేరకు ప్రభుత్వం వాళ్ళు ఎలా ఆలోచిస్తే దాని ప్రకారం ప్రొసీడ్. సార్ 30 రోజుల ప్రణాళికలో మా గ్రామంలో ఒక 20 పాడుబడిన ఇండ్లు ఉండే సార్ కంప్లీట్. అవి మేము గుర్తించి గ్రామ పంచాయతీ గ్రామసభ తీర్మానం ద్వారా అవి మొత్తం నిలమట్టం వాళ్ళను ఎవరైతే వాళ్ళ ఇంటి ఓనర్స్ ఉండో వాళ్ళని పిలిపించి వాళ్ళ ముంగల్ని తీసేయడం జరిగింది. అట్లాగే కొన్ని 18 ఖాళీ స్థలాలు, అంటే వాళ్ళ స్థలం ఉంది కానీ మొత్తం చెత్త చెదారం, రాళ్ళు, కట్టెలతోటి అట్లా ఉండే, అవి కూడా మొత్తం నీట్నెస్ చేసినాము. పిచ్చి మొక్కలు ఏమున్నా కూడా కంప్లీట్ తీసేసినాము. అట్లాగే 30 రోజుల ప్రణాళికలనే ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి కదా, రోడ్లకి ఇరువైపులా మొక్కలు పెట్టడం జరిగింది. దానిలోకి జాలీలు వేయడం జరిగింది. ఇంకా బిల్స్ పరంగా అయితే మాకు 14th ఫైనాన్స్ ఉంది సార్. దాని ద్వారానే మేము బిల్లులు తీసుకున్నాము. ఇంకా స్టేట్ గవర్నమెంట్ వేసినామని చెప్తారు కానీ వేసిరు ఎస్ఎఫ్సి, కానీ అది కూడా సెంట్రల్ ఫండ్ అనేది మాకు తెలిసింది. ఆ ఎస్ఎఫ్సినే వాళ్ళు సెంట్రల్ ఫండ్నే ఎస్ఎఫ్సి ద్వారా మాకు ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ డైరెక్ట్గా ఇచ్చేసి వాళ్ళు కూడా కొంత ఫండ్ కేటాయిస్తే గ్రామాలు ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. శ్మశాన వాటిక ఇంకా మేము ఫస్ట్లో రెవెన్యూ వాళ్ళు కొంత సమస్య ఉండే సార్. వాళ్ళు ఇప్పటికీ మేము చాలాసార్లు చెప్పినాం దాన్ని చేద్దాము అంటే వాళ్ళు వస్తామన్నారు, చూపించలేదు. కానీ మేమే గ్రామస్తులం అందరం కూర్చొని గ్రామ చెరువు శిఖం ఉంది, అందులోనే మేము కొంత స్థలాన్ని కేటాయించినాము. కాకపోతే దానికి త్వరగా బిల్లులు రావట్లేదని తెలిసింది. దాన్ని పని కంప్లీట్ చేయలేము సార్, అది అంతకే ఆపినాం అనమాట. ఎమ్మెల్యే గారు మీ మున్సిపాలిటీకి ఇచ్చిన హామీలేంటి, ఎంతవరకు నెరవేర్చారు? మాకు ఎమ్మెల్యే ద్వారా ఇప్పటివరకు ₹1 కూడా రాలేదు సార్. ఎంపీ ద్వారా కూడా రాలేదు. మాకు గతంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి అని ఎమ్మెల్సీ ఉండే సార్. మాకు పార్టీలు అని ఆలోచించకుండా 40 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది సార్. సారు నిధులు ఇవ్వడం ద్వారా 14th ఫైనాన్స్ ద్వారా గ్రామాన్ని డ్రైనేజ్ కంప్లీట్ చేసినాం. సారు నిధులతోటి సీసీ రోడ్లు మ్యాక్సిమం కంప్లీట్ చేసినాం. ఇంకొక 30% ఉన్నాయి, అవి కూడా సార్ నిధులు ఇప్పటికీ ఉన్నవి, అవి ఆయనతో పూర్తి చేస్తాం. మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉంటే ఏ సమస్యనైనా ఒక చోట కూర్చొని ఆ సమస్యని ఈ విధంగా ఉంది అంటే అందరం కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకొని ప్రజలు ఎలాంటి ద్వేషాలకు పోకుండా ఒక మంచి మార్గం నుండి పోతే వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది, ఇంకా వాళ్ళు కూడా బాగుపడతారు, మంచిగా ఉంటారు అనేది నా ఆలోచన సార్.